చరిత్రలో ప్రారంభం నుండి ఉమెన్స్ పై చిన్న చూపు అనేది పెరుగుతూనే వచ్చింది. స్క్రిప్చర్స్ లో, సొసైటీలో అట్లీస్ట్ వారి పేరు కూడా మెన్షన్ చేయకుండా జెండర్ డిస్క్రిమినేషన్ జరుగుతూనే వచ్చింది. అన్ని మతాలలో, అన్ని కులాలలో, అన్ని గ్రంథాలలో, ఆఖరికి బైబిల్లో ఉన్న మన పితరులలో కూడా ఇది సహజంగా కనిపిస్తూనే వచ్చింది. బట్ యు నో వాట్, రాహాబు అనే స్త్రీ వల్లే ఇశ్రాయేలీలు కనాను వెళ్ళగలిగారు. సిప్పోరా అనే స్త్రీ వల్లే మోషే ప్రాణాలతో మిగిలాడు. ఎస్తేరు అనే స్త్రీ వల్లే యూదా ప్రజలు క్షేమంగా ఉన్నారు. హన్నా ప్రార్థన వల్లే గొప్ప ప్రవక్త సమూయేలు పుట్టాడు. మరియా అనే స్త్రీ ద్వారానే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. సమాజం స్త్రీని ఎంత తక్కువ చేసినా, ఎంత అణగార్చినా, ఆ సమాజాన్ని, చరిత్రని మార్చడానికి ముందుంది స్త్రీయే, మార్చింది స్త్రీయే. అందుకే ప్రతి ఉమెన్ కి హ్యాపీ ఉమెన్స్ డే.